నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆలపాటి శివరామకృష్ణయ్య స్పెషల్ పోస్టల్ కవర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు. ఇళ్ల మధ్యలో వైన్ షాప్ తొలగించాలంటూ స్థానికుల ధర్నా. శానిటేషన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. సమాజంలో ఉన్నత విలువలతో ముందుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం నందు ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టల్ శాఖ ఆలపాటి శివరామకృష్ణయ్య పేరుతో రూపొందించిన స్పెషల్ పోస్టల్ కవర్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తండ్రి శివరామకృష్ణయ్య చూపిన బాటలో తాను పయనించడం జరుగుతుందన్నారు. సమాజానికి సేవలు అందించిన గొప్ప వ్యక్తుల పేరుతో పోస్టల్ శాఖ స్టాంపులను కవర్లను విడుదల చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, పోస్టల్ శాఖ తెనాలి డివిజన్ ఎస్పీఓయు యలమందల అయ్యలు ప్రసంగించారు. కార్యక్రమంలో పలువురు పోస్టల్ శాఖ అధికారులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే మనం నా అనేది లేనప్పుడు మోర్ సర్వీస్ తెలియకుండానే కొంత గుర్తుపోతాం. ఏ ఇతిహాసం తీసుకున్నా కూడా ఏ ఇతిహాసం మన బైబిల్ అది చెప్తారు, పురాణాలు అది చెప్తారు, లేకపోతే గీతలు అది చెప్తాం. దీంతో పాటు ఇతరులు కూడా నువ్వు ఎట్లా జీవిస్తున్నావు, ఇతరులు కూడా ఎట్లా జీవించాలని చెప్పి అనుకోవాల్సిన అవసరం. నాకు అది నేర్పాడు నా తల్లిదండ్రులని నేను ఇస్తాను. దానివల్లే మీ అందరి దగ్గర మీ మనసులో నేను ఉన్నాయని చెప్పాను. ఈ కుటుంబ చరిత్ర, దేశ చరిత్ర, లేకపోతే ఒక మహాపురుషుడి యొక్క జీవిత కథ, లేకపోతే ప్రపంచ చరిత్ర, లేకపోతే చరిత్ర అనేది ఎప్పుడు చరిత్రగానే ఉంటుంది. ఆ చరిత్ర ద్వారా నాగరికతని మనం పెంచుకోవాల్సిన అవసరం. ఆలపాటి శివరామకృష్ణయ్య గారు వారిని తలుచుకునే నిమిత్తం ఇక్కడ హాజరయ్యారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జనలేని కృషి, ఉద్యోగస్తులకి మన పోస్టల్ ఎంప్లాయీస్ కూడా అనేక మందికి సహాయం చేసిన వారు. అలాగే వాళ్ళకి ఇళ్ళు మంజూరు చేయకుండా కానీ, ఫ్లాట్లు మంజూరు చేయకుండా కానీ, పెన్షన్ మంజూరు చేయకుండా కానీ వాళ్ళు మన పోస్టల్ ఎంప్లాయీస్కి సహాయం చేసి ఉన్నారు. అలాగే మన పోస్టల్ ఎంప్లాయీస్ కూడా మన ఎలక్షన్స్లో చాలా సంతోషంగా కృషి చేశారు. అయితే మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అంటే 33 నియోజకవర్గాలు ప్రాతినిధ్యమవుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హృదయపూర్వక అభినందనలు. ఈ 10వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈరోజు మనం రిలీజ్ చేస్తున్నాము. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు, ముఖ్యంగా పేద రైతులకి, ఇంకా చాలామంది పేదలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిని పురస్కరించుకొని ఈ అవకాశాన్ని డిపార్ట్మెంట్గా ఇచ్చినందుకు నేను సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10వ వార్షికోత్సవం సందర్భంగా మన డిపార్ట్మెంట్ ద్వారాగా ఈ స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం హర్షం వ్యక్తం చేస్తున్నాము. గత నెల 29వ తేదీన తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్డబల ప్రదర్శన పోటీలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. అట్లే శుక్రవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం కూడా కావడంతో తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అత్యంత కోలాహల వాతావరణం నెలకొంది. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా గత నెల 29వ తేదీ నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల ప్రదర్శన పోటీల్లో భాగంగా చివరి రోజున శుక్రవారం సీనియర్స్ విభాగం పోటీలు రైతుల్లో ఎంతో ఆహ్లాదాన్ని పెంచాయి. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, ముళ్లపూడి నరేంద్రనాథ్, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు తదితర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా పాల్గొని ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను నిర్దిష్టమైన కార్యాచరణతో నిర్వహించడమే కాకుండా రైతులు ఒంగోలు జాతి ఎడ్లను పెంచే విధంగా ప్రోత్సహిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందనీయులని అన్నారు. ఎన్నో ఆటుపోట్లను రాజకీయంగా ఎదుర్కొంటూ ప్రతిపక్షంలో రాజీలేని పోరాటం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనేమిటో నిరూపించుకున్నారని, రాజకీయంగా ప్రజలకు మరింత మేలైన సేవలు అందిస్తూ ముఖ్యంగా రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముగింపు సభలో మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలకు అతిథులుగా వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముళ్లపూడి నరేంద్రనాథ్ కుటుంబం ఎంతో కాలంగా ఒంగోలు జాతి ఎడ్లను పోషిస్తూ గుర్తింపు పొందిన కుటుంబం అని అన్నారు. అదేవిధంగా బ్రెజిల్ దేశానికి చెందిన మార్సురో ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. 1878 నుండి తమ ప్రాంతపు ఒంగోలు జాతి ఎడ్లను బ్రెజిల్ దేశానికి తీసుకువెళ్లి వాటి సంతతిని పెంపొందిస్తూ 150 సంవత్సరాలుగా ఒంగోలు జాతి ఎడ్లను పోషిస్తున్న మార్సురో పశుపోషకులకు ఆదర్శప్రాయులని అన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎడ్ల బల ప్రదర్శన పోటీ నిర్వహణ ఆనందదాయకమని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు జిల్లాలో జన్మించిన దెందులూరు నియోజకవర్గంలో వారి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత వివరించారు. ఆలపాటి శివరామకృష్ణయ్యతో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రైతు నాయకునిగా ఆలపాటి శివరామకృష్ణయ్య విలువలతో కూడిన రాజకీయ నాయకుడని, అంతకు మించి స్వతంత్ర సమరయోధుని అన్నారు. తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒక ప్రణాళికతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రజా ప్రయోజనం ఉంటుందని అన్నారు. అతిథుల ప్రసంగాల అనంతరం జూనియర్స్ విభాగంలో విజేతలైన ఎడ్ల జతల యజమానులకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవ వేడుకను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ కేకును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు అభిమానుల సమక్షంలో కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఎడ్ల బల ప్రదర్శన పోటీల కమిటీ ఆధ్వర్యంలో అతిథులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఘనంగా సత్కరించారు. సీనియర్స్ విభాగం పోటీల్లో 11 జతలు పాల్గొనగా పోటీలు రసవత్తరంగా కొనసాగాయి. 18 కమిటీలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీలను పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం కారణంగా ఎడ్ల బల ప్రదర్శన ప్రాంగణం కోలాహల వాతావరణాన్ని తలపించింది. శివరామకృష్ణయ్య గారు కూడా నాకు తెలిసాక కూడా పెద్ద వయసులో అనేక రైతు కార్యక్రమాలు యాక్టివిటీస్ చేస్తూ ఈయన మంత్రిగా చేసిన తర్వాత కూడా ఆయన రాజకీయాల్లో మా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గత 8 ఏళ్లుగా ఈ యొక్క ఎడ్ల పోటీలు, పాల పోటీలు రైతుల్ని ఉత్సాహపరచడం కోసం ఎవరైతే ఈ యొక్క బండలాగుడు పోటీల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి ఈనాడు వాటిని పోషిస్తూ ఉన్నారు, ఎవరైతే ఈ పోటీల్లో ప్రదర్శనలో పాల్గొంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ కూడా కృషి చేయాలి. కేవలం ఈ బండలాగుడు పోటీ వల్లే ఈనాడు ఆ జాతి నిలబడటానికి కానీ ఇంకో దానికి కానీ ఉపయోగపడింది. అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి రాజేంద్ర ప్రసాద్ గారు బాధ్యత తీసుకుని, ఎందుకంటే దీనిలో మీరు పితామహులు 8 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి మీరు దానికి ప్రాతినిధ్యం వహించి గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మనము వీళ్ళకి ఎందుకు సాయం చేయకూడదు. ఇదేమి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ పాల పోటీల్లో, ఈ యొక్క బండలాగుడు పోటీల్లో ఈ యొక్క జతల్ని మేపుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఓతాన్ని ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఒంగోలు యొక్క జాతీయ ఎడ్లనే పెంచడానికి ప్రపంచం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ఒంగోలు జాతీయ ఎడ్లు నశించిపోకుండా ఇలాంటి ఎడ్ల పోటీలు పెట్టి ఇవాళ చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఇక్కడికి నేను ఈ తెనాల్లో నిర్వహిస్తున్నటువంటి ఎడ్ల పందాలకి నేను 4వ సారి రావటం, ఎప్పుడూ లేనంత కనివినిరిగినంత ఇదిగా ఈ రోజున చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి ప్రాచీన సంస్కృతిని కాపాడుతున్నటువంటి సోదరుడు ఆలపాటి రాజేంద్రకి మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. దీని గురించి ఎంత చెప్పినా కూడా ఈ రోజున ఎడ్ల పందాలు అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాచీన సాంప్రదాయం. స్వయాన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి తనయుడు ముళ్లపూడి నరేంద్ర గారు ఈ పశు సంపదని పెంచే విషయంలో కానీ, మరి ముఖ్యంగా ఒంగోలు జాతిని రక్షించే విషయంలో కానీ వారు పుట్టుక నుంచే వారు యుక్త వయసులోకి వచ్చిన దగ్గర నుంచి వీటి మీద నిరంతరం శ్రమ చేయటమే కాకుండా ఈనాడు 1878లో ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు జాతిని ప్రజలకి ఒక 100 గిత్తల్ని తీసుకెళ్లేవాళ్ళు. ఆ తీసుకెళ్ళినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి బ్రదర్ మార్సులో ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రజల నుంచి రావటం, అరే నరేంద్ర గారిని కలిసిన సందర్భంలో నరేంద్ర గారు ఇక్కడ తెనాల్లో మనకి ఇక్కడ ఇలాంటి ఒంగోలు జాతి మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంది, వాటిని తిలకించడానికి వెళ్దామంటే వారిద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు వచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. ఎక్కడో 1878
1978కి ఒక 100 సంవత్సరాలు పూర్తయినాయి. 78 నుంచి 2025కి ఇంకో 50 సంవత్సరాలు, 150 సంవత్సరాల నుంచి ఒంగోలు జాతి సంతతిని కాపాడుతున్నటువంటి వంశం మార్షల్ గారి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం నందు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన పోటీకు మరియు ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దెంతులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్కు తెలుగు యువత నాయకులు తెనాలి పట్టణంలో ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు. తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీల్లో పాల్గొనేందుకు తెనాలికి వెంచేసిన దెంతులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్కు తెనాలి విజయవాడ రహదారిలో ఆటో నగర్ నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు తెలుగు యువత నాయకులు ద్విచక్ర వాహనాలతో ఘన స్వాగతం పలికారు. పలు కూడల్లో చింతమనేని ప్రభాకర్ అభిమానులు భారీ గజమాలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కోలాహలంగా కొనసాగింది. తెలుగు యువత రాష్ట్ర నాయకులు పాలడుగు ప్రణీత్, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ తదితర యువ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలో శానిటేషన్ మెరుగుదలకు పుర ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక చెంచుపేటలోని రావి టవర్స్ నుండి జేఎంజే కాలేజ్ వరకు చేపట్టిన కాల్వల పూడిగతిత పనులను ఆమె పరిశీలించారు. పట్టణంలో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. కాలువల్లో వ్యర్థాలు వేయడం వల్ల మురుగునీరు పారుదల నిలిచిపోతుందని, తద్వారా శానిటేషన్ సమస్య తలెత్తుతుందని తెలిపారు. వ్యాపారులు, ప్రజలు చెత్తను, వ్యర్థాలను కాల్వల్లో వేయకుండా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని తెలిపారు. కౌన్సిలర్ బోయపాటి అరుణ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి పరపాలక సంఘం చేపడుతున్న చర్యలకు ప్రజలు పూర్తిగా సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. సమస్య ఇక్కడ హోటల్స్ ముందలే బండలు వేసి దాని మీద షాపుల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని కిందనే ఏ విధంగా సిల్ట్ పెరుగుందో అందరం గమనిస్తున్నాం. ఆ షాపులు అనేది పక్కకు తొలగించి మేము ఆ రోజు బండలు తీసి సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. మీకు చెప్పేది ఏంటంటే ప్రతిరోజు చెప్తాను, నా శానిటేషన్ మెరుగుపడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని వాటిల్లో ఆ కాలువల్లోనే ఈ టీ గ్లాసులు కానివ్వండి, కవర్లు కానివ్వండి, ఇలాంటి వేస్ట్ వ్యర్థాలన్నీ ఆ కాలువలో వేయటాన అది ఒక ఎరువులాగా తయారై అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. వ్యాపారాల కోసం మీరు చేస్తున్నారు, పక్కన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఆ మురుగంతా ఆగిపోతానా ఆ దోమలు అనేది ఉత్పత్తి ఎలా పెరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఆ దోమల వల్ల అనారోగ్యం పాలవుతున్నాము. అలానే విష జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్పేదంటే కాలువల మీద ఇలాంటి బండలు వేసండి తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. మేము ఈ రోజున మీరు అనొచ్చు కాలువల మీద అయిపోతే మేము పడతామమ్మా అలా అని మీరు చెప్పొచ్చు. కాదంటలేదు, మాకు తీసే విధంగా ఉంచండి. ఈరోజు శానిటేషన్ మెరుగుపడాలంటే ఆ బండల కింద సిల్ట్ తీస్తేనే పారుదల అనేది ఉండేది. కాబట్టి దయచేసి మీ అందరూ అర్థం చేసుకోండి. అలానే ఎంక్రోచ్మెంట్ మటుకు మేము సహించేది లేదు. అలానే ఈ బండల మీద షాపులు మీరు పెట్టినా కూడా మేము దాన్ని తొలగిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దయచేసి మనందరం శానిటేషన్ మెరుగుపడాలంటే మనం ఇలాంటి పనులు మాకు మీ సపోర్ట్ కావాలి. అలానే తప్పకుండా రాబోయే రోజుల్లో సుందర తెనాలిలాగా తీర్చిదిద్దుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న సమావేశంలో నేను చెప్పాను, అమ్మాయి చైర్మన్ గారు రాధికా గారు అమ్మాయి వచ్చి చూసి తన కళ్ళారా చూసి చెప్పింది. చెప్పానని కాదు, మీరు కొంచెం వాళ్ళకు కూడా చెప్పి చేపిస్తాం. ఇక్కడ స్థానిక వహాబ్ చౌక్ లోని మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి కార్యాలయం వద్ద గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కౌన్సిలర్లు పి త్రిమూర్తి, దేశు యుగంధర్లు ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ జన్మదిన కేక్ ను నేతలు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలకు చలివేంద్రం వద్ద రస్నా కూల్ డ్రింక్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ త్రిమూర్తి మాట్లాడుతూ డెల్టా టైగర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 65వ జన్మదినాన్ని పురస్కరించుకుని జన్మదిన వేడుకలు జరుపుకుని చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దేవుని ఆశీస్సులతో ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కౌన్సిలర్ దేశీ యుగంధర్ మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తల మనసు గెలుచుకున్న నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని, ఆయన అందరి అభిమానంతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్
జన్మదినం సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త నంబూరు వెంకట సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు షావుల మురళి, రాజేష్, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ప్రజలందరినీ కూడా ఎంతో ప్రేమాభిమానాలతో వారి కష్ట సుఖాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి నేనున్నాను అంటూ ఎప్పుడు ముందుండేటువంటి వ్యక్తి, గొప్ప మనిషి ఎవరైనా ఉన్నారంటే మన తెనాలి పట్టణంలో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఒక్క ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, ఏ చిన్న కార్యకర్త కష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఆదుకుంటూ వాళ్ళ యొక్క సాధక బాధకాల్లో ప్రతి అనునిత్యం ఆరోగ్య పరిస్థితులు కానీ ఏదైనా సరే వాళ్ళకి పిల్లల చదువుల నిమిత్తం కానీ అనేక రకాలుగా రాజా గారు ముందుండి అందరికీ దన్నుదన్నుగా ఉండేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజున వారి జన్మదిన వేడుకలు తెనాలి పట్టణంలో ఫ్లోర్ లీడర్ అయినటువంటి 19వ వార్డు కౌన్సిలర్ ప్రసుపులేటి త్రిమూర్తి గారి వారి ఆఫీసు నందు ఈ రోజున మేము అందరం కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి 65వ జన్మదినోత్సవం ఈరోజు కోప్ చౌక్లో మా కార్యాలయం నందు ఆలపాటి మిత్రబృందం ఆధ్వర్యంలో చలివేంద్రం ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. మా నాయకుడు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నతమైన పదవులు అధిరోహిస్తూ మాలాంటి వాళ్ళందరికీ సహాయపడుతూ కార్యకర్త అనే ప్రతి వ్యక్తికి ఉంటూ నిన్ను నూరేళ్ళు ఉన్నత పదవులతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్థానిక కొత్తపేటలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్లోని అర్బన్ హెల్త్ సెంటర్ నందు ప్రజల సౌకర్యార్థం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినం సందర్భంగా డ్రింకింగ్ వాటర్ కూలర్ ను క్లబ్ ప్రతినిధులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి ప్రియాంక మాట్లాడుతూ వైద్యశాలలో ప్రజల సౌకర్యార్థం రోటరీ క్లబ్ సభ్యులు డ్రింకింగ్ వాటర్ కూలర్ ను అందజేయడం సంతోషకరమన్నారు. రోటరీ సభ్యులకు హెల్త్ సెంటర్ తరపున ధన్యవాదాలు తెలిపారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు క్లబ్ సభ్యులు బత్తుల వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్ర సౌజన్యంతో డ్రింకింగ్ వాటర్ కూలర్ ను అర్బన్ హెల్త్ సెంటర్ కు అందజేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి దేవయజన మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, కన్నగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచందు, బత్తుల వెంకటేశ్వరరావు, పావులూరు రాంబాబు, గుమ్మడి ప్రసాద్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రియాంక. నేను ఇక్కడ నందులపేటలో వైద్యాధికారినిగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మాకు సమ్మర్కి కొంత వాటర్కి ఇబ్బందిగా ఉండడం వల్ల ఈ కార్యకర్తలకి ఒక కాల్ చేసి మేము రిక్వెస్ట్ చేశాము, మాకు కొంచెం ఏదైనా ఇట్లా హెల్ప్ చేస్తారా, పేషెంట్స్కి కూడా యూజ్ అవుతుందండి వాటర్కి కొంచెం అని చెప్పేసి. సో వారు వెంటనే స్పందించి మాకు ఇది వాటర్ దీన్ని అందించారు. చాలా ధన్యవాదాలు. మీ అందరికీ కూడాను చాలా థ్యాంక్స్. మరి మేము గత నెలలో ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇబ్బందిగా ఉందండి, కనీసం పేషెంట్స్ వెయిట్ చేస్తున్న పేషెంట్స్కి వాటర్ ఫెసిలిటీకి కూడా మాకు అవకాశం లేదని చెప్పి ఇక్కడ స్టాఫ్ తెలియజేయడం జరిగింది. ఆ రోజే ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీకు ఒక కూలర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ మేమందరం కూడా రోటరీలోనే మెంబర్షిప్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఆ రోటరీ వారు వెంటనే స్పందించి వ్యక్తిగతంగా ఎందుకు మనం రోటరీ క్లబ్ తరఫున ఈ నెలలో మనం వారికి ఒక ఇది ఇద్దామని చెప్పేసి, కూలర్ ఇద్దామని చెప్పేసి మా రోటరీ సభ్యులందరూ కూడా నిర్ణయించడం జరిగిందండి. వారి నిర్ణయం మేరకు మరి గౌరవ శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రైమరీ పబ్లిక్ హెల్త్ సెంటర్లో మరి వచ్చేటువంటి పేషెంట్స్కి కానివ్వండి, స్టాఫ్కి కానివ్వండి, అవసరాలు తీర్చడం కోసం మరి వారు అడిగినటువంటి కూలర్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈ వాటర్ కూలర్ని ఇక్కడ హాస్పిటల్లో ఇవ్వడానికి బుజ్జి గారు, పూర్ణచంద్ర గారు రోటరీ క్లబ్ తరఫున డొనేట్ చేయడం జరిగింది. స్థానిక నందులపేటలో ఇళ్ల మధ్యలో వైన్ షాప్ వద్దంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఎన్నిసార్లు చెప్పినా స్పందించకపోవడం లేదని దారుణమంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత 3 నెలల నుండి ఇళ్ల మధ్యలో వైన్ షాప్ తొలగించాలని అధికారులకు విన్నవించినా స్పందన లేదని పేర్కొన్నారు. ఇళ్ల మధ్యలో వైన్ షాప్ ఉండటం వల్ల తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే వైన్ షాప్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. వైన్ షాపు తొలగించేంత వరకు తాము ధర్నా చేస్తామని పేర్కొన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్రం సీతారామయ్య, అక్కల శ్రీరామ్, తునుగుంట్ల శివ, మండేపూడి శేషగిరిరావు, చెన్నం శెట్టి వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి నాగరాజు, నీలి అజయ్ కుమార్, బయ్యా నాగ శ్రీనివాసరావు,
పోతిరెడ్డి త్రినాథ్, బోర్లగడ్డ ఫణికుమార్, పారుపల్లి గణేష్, చెన్నంశెట్టి రామ్మోహన్ రావు, డక్కు సురేంద్ర, కుంభకోణం శ్రీనివాస్, పాదర్తి సతీష్, రేడితి హరిశంకర్, పలువురు మహిళలు పాల్గొన్నారు. మాది మూతబావి దగ్గర ఇల్లు, ఇక్కడ వైన్ షాప్ పెట్టారు. అంతకుముందు మేము ఆర్డీఓ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రొవిజన్ ఆఫీసులో కూడా లెటర్లు ఇచ్చాము ఇక్కడ తీసేయమని చెప్పి. ఇచ్చినా కానీ ఇంత మటుకు 3 నెలల నుంచి మాకు ఏ రెస్పాన్సిబిలిటీ రాలేదు. అందుకని చెప్పి మేము ఇక్కడ ఈరోజు ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాము. ఇంకేదన్నా చేయగలుగుతాం ముందల అని చెప్పేసి మీకు మీడియా మిత్రుల ద్వారా మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, అధికారులకి, ప్రొవిజన్ అధికారులకి విన్నవించుకుంటున్నాం. మాకు ముఖ్యంగా మాకేంటంటే మా ఇళ్ల మధ్యన ఆడవారు అందరూ ఉన్నారు. ఇక్కడ వైన్ షాపులు పెట్టారు. వైన్ షాప్ తీసుకొచ్చే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి రాత్రిపూట అసౌకర్యంగా ఉన్నది. మాకు ఆడవారికి ఇబ్బందికరంగా ఉంది బయటికి రావాలన్నా కూడా. ఇంత మొదలు మేము అందరికీ అన్ని శాఖల వారికి మేము కాగితాలు ఇచ్చొచ్చాము. 2 నెలల ముందు ఇచ్చొచ్చాము. అందరూ మేము తీసేస్తాము, మీకు ఎందుకు మేము తీసేస్తామని చెప్పారు. ఈరోజు ఒక ఏ కార్యక్రమం జరగలేదు. అందుకని ఈరోజు మీ మీడియా మిత్రుల ద్వారా మేము అధికారులకి అందరికీ మేము తెలియపరుస్తున్నాం ఇలా ధర్నా కార్యక్రమం పెట్టామని. మేము ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం 6 చాలు ఆడవారి ఇంట్లోంచి బయటికి రావడానికి చాలా అసౌకర్యంగా ఉంది. ఆ వైన్స్ తాగి ఇళ్ల ముందులే కూర్చొని ఇళ్లలో కూడా వచ్చి అవసరం ట్యాపుల్లో పట్టుకొని ఏమైనా అంటే ఏమైనా అసౌకర్యంగా ఇబ్బందికరంగా చాలా మాట్లాడటానికి చాలా ఇంటానికి కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు అందరినీ. అందుకని దయచేసి అధికారులందరూ ఆలోచించి ఇక్కడ వైన్ షాప్ని తీసివేగా కోవటమైంది. మేము ఈ వైన్ షాప్ వల్ల ఆడవారికి కానీ అందరికీ అసౌకర్యంగా ఉంది. ఇళ్ల మధ్య వైన్ షాప్ తీసేయమని మేము ఇంతకు ముందు కూడా ఆర్డీఓ గారికి, ఈ వైన్ శాఖకు సంబంధించిన ఆఫీసులోను అందరికీ లెటర్స్ ఇచ్చాము. తీసేస్తామన్నారు, కానీ ఇంతవరకు జరగలేదు. ఆడవారికి సాయంత్రం అయితే చాలా అసౌకర్యంగా ఉన్నది. తాగి ఇళ్ల ముందు కూర్చొని గోలగోల గందరగోళాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి అధికారులందరూ సహకరించి ఇళ్ల మధ్యన ఈ వైన్ షాప్ తీయించవలసిందిగా కోరుచున్నాను. వైన్ షాప్ మాత్రం తీసేసేయాలి సార్. ఏంటంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడైతే మాత్రం మేమేంటంటే పైన మా ఇల్లు, మేము అక్కడి నుంచి రావాలన్నా మేము చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడైతే వైన్ షాప్ మాత్రం ఉండకూడదండి. మేము ఉన్నమాట చెప్తున్నాం కదా. ఎందుకంటే మేము చిన్నపిల్లలు ఉన్నారు, రావాలన్నా పోవాలన్నా ఆడపిల్లలు ఉన్నారు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది మాత్రం తీసేసేదాకా మేమైతే ధర్నా చేసేది ఇలాగే కూర్చునే ఉంటాం అంతకైతే. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో సిపిఐ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ 11 సంవత్సరాల క్రితం ప్రజలకిచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పరిపాలన కొనసాగిస్తానని దుయ్యబట్టారు. మతాల మధ్య తగాదులు పెట్టి తమ పాలన సుస్థిరం చేసుకునేందుకు ప్రధాని మోదీ పాటుపడుతుందని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్న కేంద్రంలోని ప్రధాని మోదీ పరిపాలనకు ప్రజలందరూ వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ సామాన్య ప్రజానికానికి తీవ్ర అన్యాయం చేస్తున్న మోడీ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొలిమంత కృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ముందు తాను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పాడు. ఇంటికొక ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగ సమస్యని రూపుమాపుతామని చెప్పాడు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళకి ఆత్మహత్యలు లేని రైతాంగాన్ని చూస్తారు అని చెప్పాడు. పదే వాగ్దానాలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఒక 100 మంది మినహా అత్యధిక శాతం మంది పేద ప్రజలు ఆకలి దప్పులతోటి అలమటిస్తూ ఆకలి మరణాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా పోరుబాటులో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక రంగంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొల్పుకునబడ్డాయి. నిన్ననే పార్లమెంటులో అత్యంత దుర్మార్గంగా వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకి ఆమోదం తెలియజేయడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ మతాల మధ్య వైషమ్యాలు పెట్టి హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య, ముస్లిమ్స్ మధ్య, రకరకాల మతాల మధ్య తగాదాలు పెట్టి తన పాలనని సుస్థిరం చేసుకోవడానికి కుట్రలు పడుతూ ఉన్నాడు.
ఇవాళ అస్సాంలో కానీ, మణిపూర్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ దేశంలో ఉన్నటువంటి ఆపరేషన్ కగారు పేరుతో బడా పారిశ్రామికవేత్తలకి వజ్రాలు దోచేటువంటి ప్రయత్నంలో ఛత్తీస్గఢ్లో మారణకొండ కొనసాగిస్తూ ఉంది. ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీకి కానీ, అమిత్ షా కానీ పరిపాలించే అధికారం వాళ్ళు లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ఏ విధంగా చూసుకున్నా కానీ ఆదివాసుల్ని కొన్ని వేల మందిని కోత కోసి మానభంగాలు చేసినటువంటి చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది. మహాత్మా జ్యోతి బాపులే చిత్రాన్ని ఈ నెల 10వ తేదీ నుండి తెనాల్లోని పెమ్మసాని థియేటర్ నందు ఉదయం 9 గంటల ఆటగా ప్రదర్శించడం జరుగుతుందని పెద్దెటి యోహాన్ తెలియజేశారు. మహాత్మా గాంధీ కంటే ముందుగా మహాత్మా అని పిలిపించుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రాన్ని ఈ నెల 10వ తేదీ నుండి పెమ్మసాని థియేటర్లో ఉదయం 9 గంటల ఆటగా ప్రదర్శిస్తున్నట్లు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పెద్దెటి యోహాన్ వివరించారు. 2018 సంవత్సరంలో అప్పటి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా షూటింగ్ క్లాప్తో చిత్రాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. తెనాలి ప్రాంతానికి చెందిన 20 మంది కళాకారులు ఈ చిత్రంలో నటించడం జరిగిందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జ్యోతి బాపులే చిత్రంలో నటించిన పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఇది 2016వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగినది. అది కూడా జ్యోతిరావు పూలే గారు జన్మించిన రోజే ఈ యొక్క సినిమాను గౌరవనీయులు ఎమ్మెల్యే గారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు క్లాప్ కొట్టి ప్రారంభించడం జరిగినది. జ్యోతిరావు మహాత్మా పూలే, జ్యోతిరావు అంటే గాంధీజీ గారి కంటే మహాత్మగా ముందుగా గౌరవించబడ్డ వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన సినిమా తీయడానికి మేము ముందుకొచ్చి తెనాలి, ఆ రీతిగానే దుగ్గిరాల, చెరుకుపల్లి, అగ్రహారం మొదలగు ప్రాంతాల్లో ఈ సినిమాలు తీయడం జరిగినది. ఈ చిత్రాన్ని ఇప్పటికీ విడుదల చేస్తున్నందుకు మీరందరూ కూడా రేపు ప్రారంభించబోయే సమయంలో పెమ్మసాని థియేటర్కి వచ్చి ఈ చిత్రాన్ని వీక్షించవలసిందిగా మనం చేస్తున్నాం. యోహాన్ గారు చెప్పినట్లుగా 2016లో దీనికి బీజం సంకల్పం జరిగింది తెనాలిలోనే. నిర్మాణ బాధ్యతలు మొదలైనటువంటి అన్నీ కూడా మన తెనాలిలోనే చోటు చేసుకున్నాయి. మరి యాక్టర్లు ఎవరెవరు అన్నప్పుడు తెనాలి వారు ఎక్కువ మంది అవకాశం కల్పిద్దామని యోహాన్ గారు అనటం, అలా మా అలాంటి వాళ్లకు ఎంతోమందికి అవకాశం మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాలో ఈ నెల 21వ తేదీన విడుదలైంది. ఇప్పుడు అదే సినిమాను మన తెనాలి ప్రాంతీయ ప్రజలందరూ కూడా కోరుతుంటే మన తెనాలి పెమ్మసానిలో కూడా రోజుకొక షో చొప్పున ఉదయం 9:30 గంటలకే ఒక షో వేయడానికి నిర్ణయించుకున్నాం. వారం రోజుల పాటు జరుగుతుంది. ఇంకొక నిర్మాతగా అని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి మన యోహాన్ గారు. మరి రంగస్థలం ఉన్న మాకున్న అనుభవం మీద తెనాలి వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చి మనంతా కలిసి ఒక సినిమా చేయాలండి. ఒక గొప్ప మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గొప్ప వ్యక్తి, 200 సంవత్సరాల నాటి వ్యక్తి గురించి మనం ఆ సినిమా తీస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఈ సినిమాలో నటించాలని చెప్పినప్పుడు మా అందరూ సంతోషం వేస్తుంది. మరి ఆర్టిస్టులకి డబ్బులకే కానివ్వండి, లేకపోతే ఆటోలకి కానీ ప్రతి ఒక్క కెమెరామాన్లకి కానివ్వండి, మరి తన వంతు సహకారం అందించండి మరి ముందుకొచ్చే యోహాన్ గారు. మరి ఈ సినిమాని తెనాలి ప్రజలందరూ కూడా చూడాలని చెప్పని 10వ తారీఖు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత గారు కూడా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఈ సినిమాని అందరూ ఆదరించాలి. చిన్న సినిమా పెద్ద సందేశం. పెద్ద సినిమాల్లో ఉండే మెసేజ్ కంటే పోల్చుకుంటే చిన్న సినిమాల్లో 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఆదరిస్తే చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు వేరే నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు చూసే అవకాశం ఉంది, తీసే అవకాశం ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్గా అమృతూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు గొట్టిపాటి పూర్ణకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన 2వ జాబితాలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా గొట్టిపాటి పూర్ణకుమార్ పేరును ప్రకటించారు. ఇందుకు సంబంధించి వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు పాలకవర్గ సభ్యుల నియామకంతో కలిపిన జాబితాను అధిష్టానానికి అందజేశారు. వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి పాలకవర్గ సభ్యుల నియామకాలు కొంత ఆలస్యం ఏర్పడటంతో తొలి జాబితాలు ప్రకటించడం ఆలస్యమైందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎట్టకేలకు 2వ జాబితాలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పేరు ఖరారు కావడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతుంది. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గొట్టిపాటి భానుగంగాధర్ పార్టీకి అందించిన విస్తృతమైన సేవను దృష్టిలో ఉంచుకొని గతంలోనే ఆయన సతీమణి పూర్ణకుమారికి మండల పరిషత్ అధ్యక్ష పదవిని అందించారు.
మండల పరిషత్ అధ్యక్షురాలుగా సమర్థవంతంగా బాధ్యత నిర్వహించి ఆమె పేరు ప్రఖ్యాతులు పొందారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ పర్యాయం గొట్టిపాటికి నియోజకవర్గంలో మంచి పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మహిళలకు కేటాయించడంతో వేమూరు శాసనసభ్యులు నక్క ఆంధ్రబాబు గొట్టిపాటి పూర్ణకుమార్కి యార్డ్ చైర్మన్ పదవి ఇస్తానని పార్టీ వర్గాలు ముందుగానే సూచనాప్రాయంగా తెలియజేయడం జరిగిందంటున్నారు. గొట్టిపాటికి పదవి రావడం పట్ల గొట్టిపాటి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సాక్షిగా డబుల్ గేమ్ ఆడుతుందని, ఈ విషయం పార్లమెంటు సాక్షిగా బట్టబయలైందని, ప్రధాని మోడీ అరెస్టు చేయిస్తాడేమో అన్న భయంతో పాటు ముస్లిం మైనారిటీల ఓట్లు ఎక్కడ పోతాయో అని ఇంకో రకమైన భయం జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనందబాబు మాట్లాడుతూ తల్లిని చెల్లిని మోసం చేసిన జగన్ కు ఓట్ల కోసం వర్గాలను వాడుకొని మోసం చేయడం పెద్ద లెక్కేమీ కాదని, మాట తప్పడం మడమ తిప్పడం జగన్ పేటెంట్ అని, ఇది జగమెరిగిన సత్యమని విమర్శించారు. గతంలోనూ మైనారిటీలు నా ముస్లింలు అని పదే పదే చెప్పి వాళ్ల ఓట్లు దండుకుని అందలమెక్కి నేడు మళ్లీ వారి ఓట్ల కోసం జగన్ రెడ్డి రకరకాల నాటకాలు వాడుతున్నాడని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా ముస్లింలకు జగన్ ద్రోహం చేశాడని, లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు వేసి ఓటింగ్ తర్వాత పార్టీ నుంచి విప్ జారీ చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ తర్వాత విప్ జారీ చేసిన ఘటనలు జారీ చేసిన పార్టీలు గానీ లేవన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉందని ఎమ్మెల్యే ఆనందబాబు తెలిపారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలుగా పూర్తి స్టాండ్తో ఉందని, ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఎలాంటి నష్టం జరగకూడదనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని అన్నారు. వక్ఫ్ క్లాజ్ల మీద పూర్తి స్థాయిలో అవగాహనతో తెలుగుదేశం పార్టీ చర్చించి అనేక రకాలుగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు అనేక సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలు అన్ని కూడా దగ్గరుండి అంగీకరించేలా చేయించారని ఆయన మీడియా సమావేశంలో వివరించారు. ఇది ముస్లింల విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు, ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది ఇలా దేశం అంతా చూస్తూ ఉంది. నేషనల్ మీడియా కోడైకొస్తా ఉంది వీళ్ళు చేసినటువంటి ఈ మోసం అనేది. ఎందుకంటే జగన్ సూచనలతోటే రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేశారు ఎంపీలు. కప్పదాటు వ్యవహారం చేశాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి, రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి, మళ్ళా మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్పు జారీ చేశాను అన్నాడు. విప్పు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో రకరకాల డ్రామాలు ఆడారు. ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి నష్టం జరగకూడదు, దానిలో ఉన్నటువంటి క్లాజుల మీద పూర్తి స్థాయిలో అవగాహనతో తెలుగుదేశం పార్టీ చర్చించి అనేక రకాలుగా ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటైందో ఆ జేపీసీ ముందు అనేక సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలన్నీ కూడా దగ్గరుండి చేయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండొచ్చు అనేది ఒకటి జేపీసీలో తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించాం. అది రాష్ట్రాలకు వదిలిపెట్టమన్నాం. దాన్ని సాధించారు సవరణలో. అదేవిధంగా వివాదాలు ఏమన్నా వక్ఫ్ భూముల మీద ఏమైనా వివాదాలు వస్తే కలెక్టర్లకు అధికారాలు ఇస్తే కలెక్టర్లకు కాదు రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేయాలని చెప్పి అదొక సవరణ చేసి దాన్ని సాధించాం. ఈ విధంగా దాదాపు 3-4 సవరణలు ప్రతిపాదించి వాటిని అమలు చేయించుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్థానిక మ్యారిస్పేటలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం సైన్స్ ఎక్స్పోను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా సైన్స్ ఎక్స్పో నందు పాల్గొని పలు అంశాలపై చేసిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు అందరినీ అలరింపచేశాయి. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ చావలి అకుల్నాథ్ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఎక్స్పో ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎక్స్పో నందు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరచడం సంతోషకరమన్నారు. సంస్కార్ స్కూల్ డైరెక్టర్ రామకోటి రెడ్డి మాట్లాడుతూ సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సైన్స్ ఎక్స్పోను నిర్వహించడం ముదాహమన్నారు. విద్యార్థులు మంచి అంశాలపై ప్రదర్శనలో ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ చావలి తేజోనాథ్, ప్రిన్సిపాల్ తోడేటి సలోమి దివ్యతేజ, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. Good morning one and all. My name is Satyakarthik. I am studying 7th standard in St. Paul's English Medium School. Good morning one and all. My name is Prabdha. I am studying 7th standard in St. Paul's English Medium School. Today our topic name is acid and bases. Acid are sour to taste. Bases are better in taste and sweet to touch. Acid turn blue litmus to red. Base turn red litmus to blue. China rose indicator turn acidic solution to dark pink. China rose indicator turn base solution to green. Turmeric indicator turn base solution to red.
Give burning sensation, it's fall on skin. It's odorless. Acid are usually sticky. Base are slippery. My name is Sampath. I'm studying 7th standard in St. Paul's English Medium School. Good morning, one and all. My name is Lakshmi Anganesh. I'm studying 7th standard in St. Paul's English School. Today, our topic name is windmill. The wind makes the windmill to rotate. The windmill is used to draw water from two wheels and to run floor mills. Windmills are also used to generate electricity. Air helps in the movement of sparrowing, witches, gators, parachutes, and aeroplanes. Birds, bats, and insects can fly due to the presence of air. Air also helps in the dispersal of seeds and pollen, flowers, several plants. Air play an important role in water cycle. Thank you. Good morning, sir. My name is Sandeep Prakash. And my name is Anishwit. Today, we are explaining about flood alarm. Flood alarm is a device that helps people when water level rise dangerously high, indicating the risk of is called flood alarm. This working model uses simple components like nuts, bolts, a 9V battery and buzzer and light to demonstrate the early warning system. Thank you. పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ప్రతిదీ కూడాను చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి చక్కగా వివరిస్తూ ఉన్నారు. ప్రతి పేరెంట్కి కావచ్చు, పిల్లలకు కావచ్చు చక్కగా వివరిస్తున్నారు. ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లల యొక్క నైపుణ్యాన్ని వెలికితీయడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇటువంటి ఎగ్జిబిషన్లు పిల్లల యొక్క నైపుణ్యము, అదేవిధంగా వాళ్ళ భావితరాల్లో ఒక సైంటిస్ట్ అవ్వడం కోసం ఇది చాలా రకాల ఉపయోగపడుతుంది. ఈ విధంగా పిల్లలను ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి, మరీ ముఖ్యంగా సెయింట్ పాల్ స్కూల్ డైరెక్టర్ గారు అకుల్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి పిల్లల్లో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని వెలికి తీయడానికి ఈ సైన్స్ ఎక్స్పో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని మా యొక్క భావం. అందువలన ఇది పెట్టడం జరిగింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువగా పిల్లలు ప్రజెంట్ చేయడం కానివ్వండి, వాళ్ళ క్రియేటివిటీని బయటకు తీసుకురావడం జరిగింది. పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే వచ్చిన అతిథులు కానివ్వండి, చాలా చక్కగా పిల్లల్ని మెచ్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరి మా స్కూల్ నుంచి ఎంతోమంది శాస్త్రవేత్తలు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అవుతారని ఖచ్చితంగా మనసారా మేము ఆశిస్తూ ఉన్నాము. స్థానిక బాలాజీపేటలోని ప్రధాని అయ్యప్ప స్వామి దేవాలయం నందు చైత్ర శుద్ధ సప్తమి శుక్రవారం సందర్భంగా దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలను అర్చకులు దుర్బా హరిబాబు శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రజల మొదటి శుక్రవారం 108 మంది మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. సప్తమి శుక్రవారం కావడంతో 150 మంది మహిళలు కుంకుమార్చన పాల్గొనడం జరిగిందని, పూజలో పాల్గొన్న మహిళలందరికీ ఆలయంలో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. కార్యక్రమంలో దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులు దుర్బా నాగలక్ష్మి, కోట శివపార్వతి, నీలం లక్ష్మి తులసి, ఎర్రంశెట్టి భవానీ, చీమకుర్తి వెంకటమాధవి, చక్కా ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విశేషమైన సప్తమి రోజున శుక్రవారం నాడు ఈ యొక్క 108 మంది మహిళా భక్తులచే విశేష కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాన అయ్యప్ప దేవాలయంలో వేంచేసి ఉన్న దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులందరూ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి నెల మొదటి శుక్రవారంలో ఇటువంటి కార్యక్రమం ఉంటుంది. వీళ్ళందరికీ కుంకుమార్చన అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కూడా వచ్చి 150 మంది భక్తులు ఆడవాళ్ళందరూ చక్కగా కూడా పూజా కార్యక్రమం చేసుకున్నారు. ప్రతి నెల జరగాలని అమ్మవారిని ఆశిస్తూ విశేష మహాయోగంగా ఉండాలని ఈ యొక్క వారంలో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్య భోగభాగ్యం కలిగి ఆ లలితా సహస్రనామం దుర్గమ్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ దుర్గా భవానీ మాతకు జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలపాటి శివరామకృష్ణయ్య స్పెషల్ పోస్టల్ కవర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు. ఇళ్ల మధ్యలో వైన్ షాప్ తొలగించాలంటూ స్థానికుల ధర్నా. శానిటేషన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హిట్స్ టీవీ న్యూస్.